సానా సతీష్ వాస్తవానికి కాకినాడ నుంచి ఈ దాన్నేమంటారు? వీళ్ళకి ఎంపీగా జనసేన తరపున అనుకున్నారు. కానీ తర్వాత టికెట్టు తిరస్కరించారు. ఎందుకంటే ఇంతకుముందు మోడీ, అమిత్ షాల ఇష్యూలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు అప్పట్లో కేసు సంబంధించి అన్నటువంటిది. ఆ తర్వాత తను తెలుగుదేశం పార్టీలో ఇటు ఎంపీగా కొనసాగుతున్నారు. అద్భుతంగా లోకేష్‌కి దగ్గరయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి వరుసగా ఎన్నిక కావడం. ఆయనకి మామూలుగా ఈ ర్యాపో మెయింటెనెన్స్ పాలిటిక్స్ అనేదే ఇంతవరకు ప్రచారం ఉంది. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కీలకమైన ప్రయత్నమే చేశారు. అభినందించాలి. ఎందుకంటే తాజాగా జితేంద్ర సింగ్ ఇప్పుడు ఈ కాక్రోచులు గొడవ వాటిట్లో డిబేట్ చేస్తున్న ఆయనే, మధ్యవర్తిత్వం చేస్తుంది ఆయనే. ఆయన దగ్గరికెళ్ళి ఏదైతే కాకినాడలో ఇన్కాయిస్ సంస్థని పంపించమని చెప్తున్నారు. కాకినాడలో అంటే ఈ సముద్రపు పరిశోధనలు చేసే సంస్థ కార్యాలయం అక్కడ పెట్టండి అంటున్నారు. చాలా మంచి ఆలోచన. దాంతోపాటు ఒక ఇన్స్టిట్యూట్ కూడా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా తీసుకొస్తే మత్స్యకారుల పిల్లలు దాంట్లో చదువుకోవడానికి వీలుంటుంది. అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ముందు అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టించవచ్చు. ఆ సముద్ర పరిశోధనలకు సంబంధించిన శాస్త్రం కూడా చాలా గొప్పదే. ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా అవసరం కూడా. అట్లాంటి ఒక ముందడుగు వేశారు సానా సతీష్. ఇంతవరకు తను పదవి సంపాదించడం కోసం ర్యాపోలు మెయింటైన్ చేయడం వేరు, పదవిలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం వేరు. చేస్తున్నందుకు అభినందించాలి.